మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతుందని భానుప్రకాష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సయ్యద్ మొహమ్మద్, అమాన్, వజీద్, రెహమాన్, ఫరూక్, బాబు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారు కార్నర్ మీటింగ్ రోజు మీటింగ్ జరగడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము అక్కడ ఆమెకు ప్రత్యక్షంగా వివరించలేకపోయినందున ఈరోజు ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఈ ప్రెస్ ద్వారా ఆమెకు తెలియాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్య కారణం ఏంటంటే ఈడ ఒక వర్గానికి సంబంధించిన ఈ మున్సిపాలిటీలో 36,000 ఓటర్ పాపులేషన్ ఉన్న ఈ మున్సిపాలిటీలో ఒక వర్గానికి సంబంధించి పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి తప్ప మిగతా కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోవటం లేదు. గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇదే ఒక వర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలను ఇచ్చి ఈ ఒక వర్గానికి సంబంధించి నాయకత్వాన్ని ప్రోత్సహించి ఆ నాయకత్వం ద్వారా ఈ యొక్క పార్టీని బలోపేతం చేద్దామన్న ఉద్దేశంతో చేసిర్రు. అది బెడిసిగొట్టి ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అసెంబ్లీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణం కూడా ముఖ్యంగా ఇది అని చెప్పేసి ఈ ప్రెస్ ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్నర్ మీటింగ్లో సునీతా మహేందర్ రెడ్డి గారి సమక్షంలో ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వేదికపై లేడు. గట్కేసర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు లేడు. గత 40 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీకి జెండాలు మోస్తూ ఇదే సర్వే సత్యనారాయణ ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సర్వే సత్యనారాయణ ఎలక్షన్లో కూడా మేము వర్క్ చేసిన దినాలు ఉన్నాయి. ఆయనను నేను కూడా సునీతా మహేందర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఆ రోజు మా వర్క్ చూసి డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డిపిసి మెంబర్, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా నన్ను ఆ రోజు నామినేట్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తులను ఇలా కించపరిచే విధంగా ఒక దళితునై నేను దళిత నాయకులు ఏనాడు ఎవడు లేని టైంలో జెండాలు మోసి ఇంటింటికి ఓటర్ల కాళ్ళు మొక్కి మేము సేవ చేసిన రోజులున్నాయి. అలాంటిది ఈరోజు రూలింగ్కి రాగానే నేనున్నా అని చెప్పేసి అందరు నాయకులు వచ్చేసి పార్టీలో కలిసేసి ఈనాడు పార్టీకి ఇంకా అన్యాయం చేస్తూ ఉన్నారు. గత అసెంబ్లీలో జరిగిన అన్యాయమే ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా జరుగుతుందని అనుకుంటాం. కానీ మేము అట్లా జరగనీయం. ఎవరో వ్యక్తులు చేస్తున్నారని చెప్పేసి మేము చేయం. కాకపోతే మా బాధ మేము వెల్లడించుకుంటున్నామే తప్ప ఏం లేదు. ఇదే సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి మేము హైకమాండ్ మాకు చెప్పినా చెప్పకున్నా మేము కాంగ్రెస్ పార్టీ రక్తం మాది, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రతి ఇంటింటికి తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మేము పార్టీకి సేవ చేస్తామని చెప్పేసి పత్రికా విలేకరుల సోదరుల సమక్షంలో తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటిసారిగా దళిత వర్గాలది హైయెస్ట్ మెజార్టీ ఓటర్ పాపులేషన్, తర్వాత ముస్లిం సోదరులది ఉన్నది, మైనార్టీ సోదరులు ఉంది. అలాంటి మైనార్టీ సోదరులు కూడా ఇవాళ సునీతమ్మ గెలవాలన్న ఉద్దేశంతో దట్టీలు తీసుకొచ్చేసి మక్కాకెళ్ళి తీసుకొచ్చి ఆమెను ఆశీర్వదించామని చెప్పి తీసుకొని వస్తే మన నాయకులే ఉండే అటో అని చెప్పేసి దూరం వెళ్ళగొట్టిన రోజులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి వ్యక్తులకు ఎంత సేవ చేసినా ఇంతేనా మా పరిస్థితులు? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులది జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు పట్టించుకుంటలేరు అన్న ఉద్దేశంతో మేము ఈ విలేకరుల సోదరుల ముంగడ చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికి కూడా మేము సునీతమ్మని గెలిపిస్తాం. కాంగ్రెస్ పార్టీని సునీతమ్మనే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ వ్యక్తి నిలబడ్డా తప్పకుండా మా సాయశక్తుల కృషి చేసి మేము గడపగా తిరిగి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాన్ని తెలియజేస్తూ మేము ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఈనాడు ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, మిగతా పార్టీలు ఏవైనా సరే ప్రతి ఒక్క ప్రోటోకాల్ ఉంటుంది. జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఉంటుంది. ఇలా జిల్లా అధ్యక్షులను కాదని చెప్పేసి ఒక వ్యక్తి ఆయన ఇన్ఛార్జ్లో ఉండి ఆయన పార్టీ ప్రెసిడెంట్లను డిక్లేర్ చేసి, మున్సిపల్ ప్రెసిడెంట్లను డిక్లేర్ చేసి ఆయన వర్గాలకు సంబంధించి చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పు. ఈ ఎలక్షన్లు అయిపోయాక దీని మీద కూడా మేము భారీ ఎత్తున అందరు కార్యకర్తల సమక్షంలో ఇది హైకమాండ్ దృష్టి తీసుకుపోతామని చెప్పేసి మీ యొక్క మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముందు మేము ఈ సవనీయంగా కోరుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తాం. జై కాంగ్రెస్. మా మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు. మా మైనార్టీ సోదరుల బాధలు కూడా మీరు వినండి. దీన్ని ఒక
హైకమాండ్ చేరే విధంగా మీరు అందరు దీన్ని తీసుకెళ్తారని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. సంధి జెండా మోసి భుజాన జెండా పట్టుకొని ఏనాడు కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుమని 10 మంది లేని కాలంలో మేము ఉండి మేము ఈనాడు ఈ స్థాయికి తీసుకొస్తే ఇయ్యాల మమ్మల్ని దూరం పెట్టేసి కొత్త నాయకులు రాగానే కొత్త నాయకులకు పీఠం ఎత్తున్నారు. ఇయ్యాల కాకపోతే రేపైనా వాళ్ళదేందో వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగే అన్యాయాన్ని ఈ ఎలక్షన్లో జరగవద్దనేది మేము కొట్లాడుతూ ఉంటే సేమ్ అదే విధంగా జరిగే విధంగా ఈ వచ్చిన కొత్త నాయకులందరూ ఈ విధంగా చేస్తున్నారు. దయచేసి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, జరుగుతున్న అన్యాయాన్ని ప్రక్షాళన చేసి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ న్యాయం చేసే విధంగా చేస్తేనేమో మంచిది. లేదంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు అవుతాయి. గ్రూప్ రాజకీయాల ద్వారా అవుతున్నాయి ఆల్రెడీ. గ్రూప్ రాజకీయాల ద్వారా మాకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటా పోతాం. ఇది మేము మీ పత్రికా విలేకరులకు చెప్పడం జరుగుతుంది. మీకు పట్టించుకోకపోతే గ్రూప్ రాజకీయం అవుతుంది. మమ్మల్ని పట్టించుకోకపోతే మా గ్రూప్ మాకు అవుతుంది, ఇంకో గ్రూప్ ఇంకా. కానీ ఎన్ని గ్రూపులు అయినా పార్టీకి సేవ చేసేది మాత్రం చేస్తాం. ఇది మాత్రం వాస్తవం. తల్లిదండ్రులకు శుభవార్త. మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా? అయితే రండి, త్వరపడండి. మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీనగర్లో శ్రీ చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 300కు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్. మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, హ్యాండ్ రైటింగ్, ఐఐటి, ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది. మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన. మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా. సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్. విద్యతో పాటు ఆటలకు, డాన్స్, యోగా, టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి. అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ ఆర్ ఓపెన్. పూర్తి వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 900414 2330630505061. మైనారిటీ పరంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ యొక్క నాయకుల వద్దకు చేరే విధంగా మీ ముందు ఈరోజు చెప్పడం జరుగుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా పట్టుమంటే 10 మంది కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు జెండా మోసినోళ్ళము. ఈరోజు వందలాదిగా ఒక నిండు కుండలుగా కాంగ్రెస్ పార్టీ జమ అయిన తర్వాత, తయారైన తర్వాత మమ్మలను థర్డ్ బెంచ్లో పెడుతున్నారు. ఈరోజు ఈ మున్సిపల్కి నేను మీ మీడియా సమక్షంలో చెప్తున్నా, ఈరోజు మున్సిపల్కి నేను వైస్ ప్రెసిడెంట్, ముత్యాల యాదవ్ ప్రెసిడెంట్ అయితే నేను వైస్ ప్రెసిడెంట్. కానీ అది నాకే తెలుసు, కానీ వేరే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక ఏడైనా ప్రశ్నిస్తుందని వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక పోస్ట్ ఇద్దాము, ఆడ ఖుషి అయిపోతాడు. నాకు పోస్టులు అవసరం లేదు, మాకు న్యాయం కావాలి. ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారు ఈరోజు మీటింగ్కి వస్తే ఒక్క మైనారిటీ సోదరికి ఇట్లా మాట్లాడకపోవడము ఇది చాలా బాధాకరము. అయితే తద్వారా మీకు తెలియడం ఏంటంటే మా మైనార్టీ ఓట్లు మీకు అవసరం లేదా, లేకపోతే మైనార్టీలే అవసరం లేదా? ఆ బీజేపీ వాళ్ళు చెప్పేది మైనార్టీ వాళ్ళ గురించి, కానీ మీరు చేసి చూపిస్తారు చేతులలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకవేళ మీరు మా ఓట్లు అవసరం లేకుంటే మమ్మల్ని ఫోన్ చేయకండి. అయినా కానీ ఆ మేడంని ఏ విధంగా గెలిపించుకోవాలో మేము ఖచ్చితంగా మేము మైనార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని ఆమె గెలిపే ముఖ్యంగా మేము ముందుకు వెళ్తామని మేము మీడియా ద్వారా తెలియజేస్తాము. ఒక సీనియర్ కార్యకర్త మైనార్టీ నుంచి ఇప్పటిదాకా మా సోదరుడు మా దళిత భానుప్రకాష్ గారు దళిత లీడర్ ఇయర్ నుంచి కాదు, ఒక 45 years నుంచి ఈ జెండా పట్టుకునే తిరుగుతున్నాం మేము. ఆయనకు కూడా ఈరోజు అందరు వెనక నూకేసి దళితులను మైనార్టీలను వేరే చేసి ఇప్పుడు వచ్చి మేము జెండా మోసింది, మేము జెండా మార్చిన వాళ్ళకి పదవులు తీసుకుంటాం. మన జెండా మార్చిన వాళ్ళు రేపు పనికి వస్తారా, మళ్ళీ వాళ్ళ అవసరం కోసం ఇంకో జెండా మారుస్తారు. మేము జెండా మారవలేదు. ఈరోజు ఇప్పటి నుంచి 45 years అయిపోయింది మాకు. జెండా మారకుండా ఇదే జెండా కింద నడుస్తూనే ఉన్నాము. ఇలా ఎందుకు ఇట్లా జరుగుతుంది మేము ప్రశ్నిస్తున్నాం. మా ఏడా పరిశ్రమని మేడం సమక్షంలో ప్రశ్న చేయడానికి మాకు కింద నూకేసింది. ఎప్పటిదాకా ఇట్లనే ఉంటుంది ఈ పరిస్థితి మారదా? మాకు స్వతంత్రం అనేది రాదా? మైనార్టీలు పేరుకే మైనార్టీలు ఉన్నామండి. మా ఇప్పుడు ఓట్ల సంఖ్య చూసుకుంటే ఫస్ట్ దళితులు, సెకండ్ మేమే ఉన్నాం. అయినా కూడా మాకు ఒక పదవిలో కూడా ఉన్న పదవులు ఇచ్చినా కూడా మా సోదరు ఇప్పుడు మాట్లాడిన వాకి ఆయన పదవులు ఉన్నా కూడా ఆయనకు ఆ పదవి లాభమే లేదు. మా ప్రెసిడెంట్ ఫారూక్ భాయ్ అని సీనియర్ నేత, ఆయన కూడా ఆయనకు ఒక పోస్ట్ ఇష్టం ఆయన ప్రెసిడెంట్ అని.
మున్సిపల్ ప్రెసిడెంట్. కనీసం అయినా కూడా వేదిక మీద పిలవకుండా కించపరచడం. మా తమ్ముడు ఆయన అజ్మీర్కి వెళ్ళి ఒక చాదర్ తీసుకొచ్చాడు, మేడం గెలవాలని ఆడ ముక్కి ఆయన ఆడికెళ్ళి తీసుకొచ్చి మేడం సన్మానం చేద్దామంటే అది కూడా కప్పిన లేకుండా ఇక్కడ ఇన్ఛార్జ్ ఆయనదే ఇన్ఛార్జ్ అన్నట్టు ఒక వర్గానికి సపోర్ట్ చేసుకుంటా మమ్మల్ని ఎంత దూరం పెడతారు, ఎప్పటివరకు పెడతారు? ప్రశ్నించే మేము మాట్లాడకుంటే మేమంతా కంట్రోల్ అయిపోయినామా? మీకే నోరు ఉందా మాట్లాడడానికి? మేము ఎందుకంటే నడవని ఒక పని నడుస్తుంది, మన క్యాండిడేట్ గెలుస్తాడు, మనం కష్టపడదామని అదే మైండ్ ఉంది మాకు. ఆ మైండ్తోనే నడుస్తున్నాం. ఆ రోజు నుంచి కష్టపడుకుంటేనే వస్తున్నాం, ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం, రేపు కూడా కష్టపడతాం. కానీ ఈ కష్టాన్ని ఫలితం ఎప్పుడు వస్తారు మాకు? ఎందుకంటే లేదా ఫలితం లేదా? గంటలు మార్చినోడికే ఇస్తారా మొత్తం అధికారాలు? ఎప్పటివరకు నడుస్తుంది ఈ రాజకీయం? ఇట్లే నడుస్తుంది. రేపు మొన్న వచ్చిన వాళ్ళు జెండా మార్చి రాగానే వాళ్ళదే అయిపోయింది వాళ్ళ పెత్తనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా 10 సంవత్సరాలు కష్టపడింది. ఇక్కడనే మేము 10 మంది కూడా లేకుని మేము ఒక ప్రోగ్రాం చేస్తే మేము 1, 2, 3, 4, 5 మేము ఇక్కడ ఉన్నాము, అందరం ఉన్నాము. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకేమో చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మాకు మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తలేదు. అంటే మేము జెండా మోసి మేము జెండాని కాపాడుకొని మేము కష్టపడి వాళ్ళకు అది చేస్తుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏడా పోయినా కూడా మాకు అసలు పేర్లు ఇస్తలేరు. అసలు ఏంటంటే ఇది ఏమైపోతుందంటే రాజకీయం చేయాలన్నా వద్దా? తిరిగి మేము కష్టపడుకుంటా చేస్తున్నాం, వాళ్ళు మాకు నిర్ణయం చేసుకుంటూ కూడా మేము చేస్తూనే ఉంటాము. కానీ ఇంకా దయచేసి ఇంకోసారి చేయకండి అని నేను ఒక మీడియా ద్వారా చెప్తాను. వేదిక మీద మీకు అవమానం జరిగింది అంటారు కదా, చాలాసార్లు ఎవరి ద్వారా జరిగింది అనుకుంటున్నాం? అంటే ఇప్పుడు మా మున్సిపల్ ప్రెసిడెంట్ ఎక్కడన్నా పిలవరన్నా, ఇక్కడ నాకు వెళ్తే అందరిని పిలుస్తారు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, వాళ్ళని వీళ్ళని అందరూ పిలుస్తారు. కానీ మైనార్టీ సెల్ని ఎందుకు పిలవరు? నేను ఒక మైనార్టీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్, నా పేరు కూడా పేపర్లో కరెక్ట్ ఇయ్యరు. మున్సిపల్ అధ్యక్షుడు పిలవలేదు? ఇప్పుడు మిమ్మల్ని మున్సిపల్ అధ్యక్షుని కూడా పిలవలేదు, ఎవరిని పిలవరన్న. మైనారిటీలని అస్సలు చూడరు. అంటే మైనార్టీ ఓట్లు కాంగ్రెస్కి ఖచ్చితంగా పడతాయని మాకు, అందుకోసం మాకు అది చేస్తారా? నేను మీడియా ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఏడమైనా మైనారిటీకి చాలా నష్టం జరుగుతుంది, ఏడమైనా అవమానిస్తున్నారు. ఈడ కాదన్నా మొత్తం మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో కాదు, తెలంగాణ స్టేట్లో మొత్తం ఇదే అవమానం ఉంది వీళ్ళది. అంటే మేము కావాలని మాకు ఇట్లా చేస్తున్నారా? మీడియా ద్వారా అడిగేది నేను ఒక్కటే.